కార్యక్రమం అవుతుంది. చప్పట్లతో అందరూ కూడా సంతోషకర వాతావరణంలో కింద సైడ్కి ఉండండి. ఒక్కరొక్కరు రండి ప్లీజ్. సార్ 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 అమ్మాయి ఇక్కడ చూడాలి. మీరు ఉండాలి. కార్యక్రమం అవుతుంది. చప్పట్లతో అందరూ కూడా సంతోషకర వాతావరణంలో కింద సైడ్కి ఉండండి. ఒక్కరొక్కరు రండి ప్లీజ్. సార్ సార్ మరి ఇంద్రమ్మ మహిళా శక్తి చీరలు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో మహిళా సాధారికత మహిళలను రేవంత్ అన్న గారిది, బట్టి గారిది, సీతక్క గారి యొక్క ఏదైతే స్వప్నం ఉందో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో వడ్డీ లేని రుణాలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఓనర్స్ కమిటీలకు ఓనర్ బస్సులు ఇవ్వడం, తర్వాత వారికి సోలార్ సోలార్ ప్లాంట్స్ ఇవ్వడం, అలాగే రైస్ మిల్లు ఆల్రెడీ వర్ధనపేటకు శాంక్షన్ అయిన రైస్ మిల్లు మహిళా టీంకు, తర్వాత ఇంద్రమ్మ క్యాంటీన్స్, పెట్రోల్ పంప్స్, ఫ్లోర్ మిల్స్, అలాగే సూపర్ మార్కెట్ కూడా వారికి ఇవ్వడం. తర్వాత వీలైతే మొన్న మనం చూసినాం రైతులు చాలా కష్టపడ్డారు. ఏంటంటే ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలనే పెద్ద సమస్యగా ఉంది. అలాంటి దాన్ని కూడా వారికి రైతులు ఏదైతే కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా గోదామ్స్ వారి పేరు మీద కట్టే విధంగా కంపెనీలకు అప్పచెప్పింది. సో దీనివల్ల ఒక మంచి ఒక సమాజంలో ఒక మహిళలను ఏ విధంగా మనం పెద్దగా చూసుకుంటామో, ఆత్మగౌరవాన్నిగా ఉండే విధంగా చూసుకుంటామో, మరి గతంలో ఇచ్చిన చీరలు ప్రభుత్వంలో మనం చూసిన తడకలకు లేకుంటే చేనుల శిల్కలలో కట్టిన చీరలు ఈరోజు ఒక మంచి పట్టుబాడులతో నీళ్ళ రంగుతో ఇచ్చిన చీరలు మళ్ళీ వచ్చేటి కూడా చిలకపచ్చ రంగు చీరలతో సెలెక్ట్ చేసింది. కాబట్టి మహిళలకు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిదీ కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, 200 ఉచిత కరెంట్ కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేక ఏది తీసుకున్నా కూడా ఈరోజు ఇంద్రమ్మ మహిళల పేరుతోనే ఇస్తున్నాం. కాబట్టి మహిళలను మనం గౌరవించుకుంటే, ఒక మహిళ చదివి ఉంటే ఆ కుటుంబంలో ఒక మహిళ చదివి ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, మొత్తం సమాజం బాగుపడుతుంది అని ఒక కవి, ఒక రచయిత్రి రాసిన ఏదైతే అది ఉందో, బుక్ ఉందో, దాని ప్రకారంగా చూస్తే వారి యొక్క సందేశం చాలా గొప్ప సందేశం. మరి ఒక మహిళ చదివి ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. అందుకనే మహిళలను గౌరవించుకునే విధంగా ఈ మహిళా శక్తి ఇంద్రమ్మ చీరలు కానివ్వండి, వారికి ఇచ్చే సదుపాయాలు ప్రతిదీ కూడా ఈరోజు ఒకవేళ గ్రూప్ సభ్యురాలు ఎవరైనా చనిపోతే ప్రభుత్వం దాన్ని భరిస్తూ వారికి 10 లక్షల బీమా కూడా ప్రకటించడం, వారికి సభ్యులు గతంలో తగాదాలు అయ్యేది, చనిపోతే ఎవరు కట్టాలి అలాంటి సమస్యను కూడా పరిష్కరించిన గొప్ప రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, మహిళా సంఘాల తరఫు నుండి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై